ఏ బుడ్డోడా, నాతో పోటీయా నీకు? చూడు బాబాయ్, నేను ఎవరితో పోటీ పడను, నాకు నేనే పోటీ. మరెందుకు నేను గోల్డ్ యాడ్ చేస్తుంటే నువ్వు కూడా కంటిన్యూ చేస్తున్నావు? బాబాయ్, అది ఆల్రెడీ కమిట్ అయ్యి ఒప్పందం కుదుర్చుకున్నది. అలా ఎలా ఆపేస్తాను యాడ్? నీ ఫోటో నా ఫోటో ఇద్దరిది పక్క పక్కనే యాడ్ వచ్చింది పేపర్ లో. నా పక్కన నిలిచే స్థాయి ఉందా నీకు? బాబాయ్, నేను నీకన్నా చాలా చిన్నవాడిని. నాకు నా పని చేసుకుని పోవడమే తప్ప ఇవేం చూడను, పట్టించుకోను. ఈ మధ్య బాగా మాటలు నేర్చావురా. నాది తాతగారి అంశ. ఆ మాత్రం వాక్చాతుర్యం లేకపోతే నేను ఆయన మనవణ్ణి ఎలా అవుతాను? ఇదిగో చూడు, ముందు నేను ఆయన కొడుకును, తర్వాత మీరంతా వచ్చారు. అది గుర్తు పెట్టుకోండి. ఎప్పుడు వచ్చామా అన్నది కాదు బాబాయ్, దుమ్ము లేపామా లేదా అన్నదే పాయింట్. ఏమైంది? మొన్న వార్ 2 తుస్సుమన్నది. రేపు నా అఖండ 2 భయంకరమైన సౌండ్ తో పేలబోతుంది. సినిమాలు హిట్ అవుతాయి, ఫ్లాప్ అవుతాయి. ఫ్యాన్స్ గుండెల్లో మన పైన అభిమానం పోకుండా ఉంటే చాలు. ఏంట్రోయ్ నీతులు చెప్తున్నావు? నీ సూక్తులు పోయి నీ ఫ్యాన్స్ కి చెప్పుకో, నాకు కాదు. అయినా నేనంటే ఎందుకు బాబాయ్ నీకంత కోపం? పిల్లాడివి పిల్లాడిలా ఉండాలి. నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు నీ పేరే వినిపిస్తుంది నాకు. జై ఎన్టీఆర్ అంటే అది తాతగారి పేరు అనుకోవచ్చుగా, నన్నే అని ఎందుకు అనుకుంటున్నావు? నాన్నగారి అభిమానులు నాకు తెలుసు, వాళ్ళు నా వెంట ఎప్పుడూ ఉంటారు. జై బాలయ్య అంటూ నాకెప్పుడు సపోర్ట్ గా ఉంటారు. నీకు వచ్చిన ఈ కుర్ర ఫ్యాన్స్ కొత్త వాళ్ళు. మనకి ఫ్యాన్స్ పెరగడమే కావాలి బాబాయ్. అయినా ఫ్యాన్స్ చేస్తున్న దానికి నువ్వు నన్ను దూరం పెడతావా? నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు బాబాయ్. నా గురించి నాకు తెలుసులే, నువ్వేం చెప్పకు. నువ్వు నీ ఫ్యాన్స్ చేసే ఓవర్ యాక్టింగ్ కాస్త తగ్గించాలి. పొలిటికల్ గా నీ బ్యాచ్ ఇన్వాల్వ్ అవుతున్నారు, నాకు మంట తెప్పిస్తున్నారు. నేను పాలిటిక్స్ లో ఇప్పుడు యాక్టివ్ గా లేను బాబాయ్, సినిమాల్లోనే ఎక్కువ బిజీగా ఉన్నాను. సో అది నా తప్పు కాదు. ఆ సైకో బ్యాచ్ కి దగ్గర అవుతున్నామని విన్నాను. నీ వాల్యూ మొత్తం పడిపోతుంది నువ్వు అటు వెళ్ళావంటే. చచ్చే, నేనెందుకు వెళ్తాను? నాకేం అవసరం? నాకు రావాల్సిన ఇమేజ్ కన్నా ఎక్కువే వచ్చింది. డబ్బులు కూడా అలాగే ఉన్నాయి. ఏమో అది నీకు నీ ఫ్యాన్స్ కే తెలియాలి. ప్రస్తుతం సినిమాల్లో రాజకీయాల్లో నేను సక్సెస్ఫుల్ గా దూసుకు వెళుతున్నాను. నీకు ఇంకా టైం ఉంది. అసలు నాకు పాలిటిక్సే వద్దు. మీరంతా ఉండగా పార్టీకి నా అవసరం ఉండకపోవచ్చు కూడా. సో నేను కామ్ గానే ఉన్నాను, ఇలాగే ఉండాలి. ఎప్పటికీ నీ అవసరం మాకు నిజంగా రాదు. కావాలంటే పవన్ తమ్ముడితో పాటు వేరే హీరో ఫ్యాన్స్ సహాయం తీసుకుంటారు. ఇప్పుడు నేను ఏమైనా కాదు కొడదు అన్నానా? నేను అసలు నోరు తెరిచి మాట్లాడటమే లేదు. అది గుర్తు పెట్టుకోండి. పాలిటిక్స్ లోనే కాదు, సినిమాల్లో యాడ్స్ లలో కూడా నాకు పోటీ రాకూడదు. వస్తే బాగోదు. నాకెవరు అడ్డొచ్చినా తొక్కి పడేస్తా. మీరు ఇలా మాట్లాడితే దానికి సమాధానం నేను కాదు, నా ఫ్యాన్సే చెప్తారు. మీకు తొక్కలే, నేను ఎవరిని లెక్క చేయను. నాతో జాగ్రత్తగా ఉండాలి. నీతో నాకు గొడవ లేదు బాబాయ్, కానీ నా ఫ్యాన్స్ గురించి ఏదైనా అంటే మాత్రం బాగోదు. తర్వాత మీరే బాధపడతారు. సర్లే, ఎన్నెన్నో అనుకుంటూ ఉంటాం, అన్ని జరుగుతాయి ఏంటి? నాకు అఖండ 2 షూటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళి దబిడి తిపిడి చేయాలి. ఓకే బాబాయ్, నాకు కూడా షూటింగ్ ఉంది, నేను కూడా వెళ్తున్నా. బాయ్ బాబాయ్.